అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను, వినండి. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. ఈ ఫెలిక్స్ ఒక చాలా గొప్ప అధికారి, చాలా గొప్ప అధికారంలో ఉన్నవాడు. అసలు చెప్పాలంటే పౌలు యొక్క భవిష్యత్తును నిర్ణయించే స్థితిలో ఉన్నాడు. పౌలు దగ్గర తీర్పు తీర్చడానికి వచ్చాడు. అలాంటి పౌలు మాటలు వినాలని ఆశ పుట్టింది. అతని భార్య పేరు ద్రుసిల్లా. ఆమె ఒక యూదురాలు, ఇతడు ఒక అన్యుడు. ఒకవేళ భార్య చెప్పిందేమో, ఏమండి ఎప్పుడు చూసినా కసుబుస్సం అంటున్నారు, ఎప్పుడు చూసినా మీ ఉద్యోగపు ఒత్తిడిలో ఉన్నారు, మీ పరిపాలనలో ఉన్న సమస్యలు మిమ్మల్ని తినేస్తున్నాయి, కొంచెంసేపు ఏదైనా చక్కటి మాటలు విందాం, దేవుని మాటలు విందాం, మనసుకు నెమ్మది కలుగు చేసే మాటలు విందాం. ఆ పౌలు ఉన్నాడు చూడండి, ఆయన గురించి చాలామంది చెప్పుకుంటున్నారు. ఆయన ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. కొంచెం ఆయన పిలిపించండి, విశ్వాసమును గురించిన కొన్ని మాటలు చెబితే మనకు కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది. ఏంటంటే ఎంతమందికి తెలుసు, ఇలాంటి సభలకు వచ్చినప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు మనకు తెలియకుండానే మన హృదయాలలో ఉన్న గుబులు, దిగులు, పోరాటం, ఒత్తిడి, స్ట్రెస్, టెన్షన్ అంటారు చూడండి, వాటన్నిటి నుంచి మనకు ఉపశమనం కలుగుద్ది. అందుకే కదా సరదాగా చాలామంది కాలక్షేపణ కొరకు ఆటలు చూస్తారు. ఇదిగో ఈ రోజుల్లో చవకబారు హాస్యం ఏంటంటే జోక్స్ అంటే చాలామందికి ఇష్టం. కాసేపు నవ్వుకోవటం అంతే. అయ్యో, ఆ నవ్వినంతసేపే అసలు బాధ తీరద్దా? ఆ నవ్వినంతసేపు తెలియదేమో, కానీ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంటికి పోవాలా. నిన్నే భార్య గొడవ పెట్టుకుంది, ఇవాళ ఏం చేస్తుందో. ఆ భార్య నిన్నే తాగొచ్చాడు, ఇవాళ ఏం తాగి వస్తాడో. ఏంటండి బాబా, దేవుడు ఇల్లు ఇచ్చాడు ఎందుకో తెలుసండి? సమాధాన నిలయంగా ఉండటానికి. ఒక పిట్ట ఎక్కడ ఎగిరినా, గాలి తుఫానుల్లో చిక్కుకున్నా, ఆ ఎండలో ఎగిరినా, ఆ గింజల కోసం ఎటు తిరిగినా, సాయంకాలం అయ్యేటప్పటికి పిట్టలు ఏం చేస్తాయండి? గూటికి చేరతాయి. దానికేం బిల్డింగ్ లేదు, కాంక్రీట్ బిల్డింగ్ లేదు, ఫ్లాట్స్ లేవు. ఓ చిన్న ఏమంటారు దాన్ని, గూడు కట్టుకుంది అంతే, ఆ పొల్ల మొక్కలతో. అక్కడికి రాగానే ఆ నైట్ దానికి ఒక విధమైన ధైర్యం, నా గూటికి నేను చేరాను, ఇక్కడ నేను సురక్షితంగా ఉంటాను. దేవుడు మనకిచ్చిన గృహాలు, పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తారు, ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ ఉంటుంది, నాన్న ఉంటారు. అమ్మ నాన్నతోటి నా బాధలు చెప్పుకోవాలి, స్కూల్లో జరిగిన సంగతులు చెప్పుకోవాలి. పురుషుడు ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి అక్కడ తిట్లు తిని వాళ్ళ బాసుల దగ్గర బుర్ర హీట్ ఎక్కేసి ట్రాఫిక్లో భయంకరంగా డ్రైవింగ్ చేయలేక వాడిని తిట్టుకుంటూ ఈయన్ని తిట్టుకుంటూ ఇంటికి వస్తాడు. ఎందుకు గూటికి చేరేది? ఇంటికాడు భార్య కాస్త మంచినీళ్ళు ఇస్తుంది. టీ ఇస్తారా? మంచినీళ్ళు ఇస్తారమ్మా?
ఏది ఇవ్వరు, అక్కడ ఉన్నాయి తాగిపో అంటారంట. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏంటండి అలసిపోయారు, ఇంతకుముందు పైటి చెంగుతోటి భర్త చెవడ పెడితే తుడిచేవాళ్ళంట, ఇప్పుడు చెవడ పెడితే తొడవరు సరిగదా, ఏం తెచ్చావు అని అడుగుతారంట వచ్చానంటనే. నేను పొద్దున్న ఏదో చెప్పాను కదా, నాకు ఎర్రచీర కొనుక్కు రమ్మని కొనుక్కు రాలేదా, నువ్వెందుకు కొనుక్కొస్తావులే, నేనెందుకు గుర్తుంటావులే అని మళ్ళీ పెద్ద రభస అయిపోతుంది. మీ ఇల్లు ఎలా ఉందో నాకు తెలియదు కానండి, మీ ఇంట్లో యేసయ్య ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. యేసు ప్రభువు ఎక్కడుంటాడో అక్కడ ఎవడి గురించి వాడు ఆలోచించుకోడు, ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు. భర్త గురించి భార్య ఆలోచిస్తుంది, భార్య గురించి భర్త ఆలోచిస్తాడు. అప్పుడు ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకుంటారు, ఇద్దరి కొరతలు తీరుతాయి. ఈ లోకంలో సాతాను అనేవాడు ఒకడు ఉన్నాడండి. మీకు ఏమైనా తెలుసా వాడు? అబ్బే అస్సలు తెలియదండి అంటారేమో అనుకున్నాను. వాడు ఎందుకు తెలీదు, వాడు మా బెస్ట్ ఫ్రెండ్ అయితే అన్నాడు ఆయన. ఎవడంట బెస్ట్ ఫ్రెండ్ అంట వాడు? సాతానుగాడి తలంపులు వాడి ఆలోచనలతోటే ఉన్నవాడు. ఎప్పుడు చూసినా సెల్ఫిష్ ఫెలో అండి. సాతాను ఎప్పుడు నిన్ను వాడేమన్నా నీకేదన్నా ఇచ్చాడంటే, నిన్నేమన్నా పొగిడాడంటే వాడు నిన్ను నాశనం చేయడానికి చేస్తున్నాడే తప్ప నీ మీద ప్రేమ ఉండి కాదండి. పొగడ్తలకు లొంగిపోకండి. దేవుడు ఉన్న ప్రభువు ఉన్న స్థలములో ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న స్థలములో సమాధానం ఉంటుంది. మీ గృహం పరలోకానికి నమూనాగా భూలోకంలో దేవుడిచ్చిన చిన్న పరలోకంగా ఉండాలి. హల్లెలూయా. ఒక సహోదరు చెప్పారు, అట్లీస్ట్ మీరు యేసయ్య బిడ్డలైతే మీ ఇంట్లో నుంచి అరుపులు కేకలు కాదు, ఇంటిలో భయం కాదు, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి బెదిరింపులు కాదు, అలకలు కాదు, ఏడుపులు కాదు, పరలోకంలాగా ఉండాలి. పిల్లలు పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి రావాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి. బయట గొడవలు ఎన్నైనా ఉంటాయి, ఇంటికి వచ్చేటప్పటికి వాటిని ఇంట్లో తీసుకురాబాకండి, గుమ్మంలో వదిలేసి తీసుకురండి. మీ ఆఫీస్ గొడవలు ఇంట్లో ఎందుకు చెప్పు, అక్కర్లా. పక్కింటి వాళ్ళకి ఎందుకమ్మా, వచ్చినంటేనే అలాగే చెప్తావు, మీ ఆయనకి చెప్తావు. ఇట్లా సెంట్రల్ జైల్లో నేను సేవ చేశాను. జైలుకి వెళ్ళి సేవ చేయడానికి వెళ్ళే ఉండమండి. ఒక ఆయన చాలా డీసెంట్గా ఉన్నాడు, మంచి ఆఫీసర్, ఆయన మంచి ఎడ్యుకేటెడ్ డీసెంట్గా ఉన్నాడు. ఆయన లైఫ్ ప్రిజన్మెంట్లో ఉన్నాడు, దిగాలుగా కూర్చొని ఉన్నాడు. ఏంటి సార్ ఏమైంది, మీరు ఏం నేరం చేశారు మీరు అడిగితే, మేము కంపెనీలో పనిచేస్తున్నామండి, మేము అందరము కొలీగ్స్మి, ఒక క్వార్టర్స్లో ఉండేవాడిమి. ఒకరోజు నేను ఫ్యాక్టరీ నుంచి అలసిపోయి వచ్చాను. నేను వచ్చేటప్పటికి నా భార్య చాలా కోపంగా ఉంది. ఏంటమ్మా అని అడిగితే, ఆ పక్కింటి ఆయన భార్య నా మీద గొడవకు వచ్చింది. ఏదో చిన్న చిన్న గొడవలు అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, నన్నంటే అంది, మిమ్మల్ని అనిందండి అని బాగా కోపం. అసలు అలసిపోయి వచ్చాడు కదా. ఆ పక్కింటి ఆమె ఏం చేసింది, ఆయన అప్పుడే వచ్చాడు డ్యూటీ నుంచి అలసిపోయి, ఆమె ఎక్కిచ్చింది ఈమె మీద, ఈమె ఎక్కిచ్చింది ఆయన మీద. ఇద్దరు ఒకేసారి బయటకు వచ్చాడు. ఏరా అంటే ఏరా అనుకుంటూ వచ్చాడంట. ఆ వచ్చేటప్పుడు ఏదో అక్కడ ఆ కత్తి ఏదో ఉంటే కత్తి పట్టుకొని వచ్చాడు ఇతను. ఆ కోపంలో ఉద్రేకంలో వాడిని పొడి చేశాడు, చచ్చిపోయాడు. ఏమైందండి ఇప్పుడు? క్షణికమైన కోపం అండి. భార్య ఇచ్చిన ప్రేరేపణ వల్ల నేను వెనక ముందు ఆలోచించకుండా ఏదో తమాషాగా అన్నట్టుగా ఇట్లా అన్నాను. వాడేమో తగళ్ళు కూడా స్థలంలో తగిలింది, చచ్చిపోయాడు. వాడేమో చచ్చిపోయాడు, నేనేమో ఇప్పుడు ఎవరో చెప్పుకుంటారు వీళ్ళిద్దరు, ఎవరిద్దరు? ఎంత భయంకరం. ఇంటికి వచ్చేటప్పటికి బయట గొడవలు తీసుకురాకండి, ఇంటి గొడవలు తీసుకురాకండి. గుమ్మంలోనే ప్రార్థన చేయండి, మీ ఇంట్లో ప్రార్థన పెట్టండి.
కుటుంబ ప్రార్థన ఉందా మీ ఇంట్లో? కుటుంబ ప్రార్థన చేసుకోండి. మీ భర్తకు మీరు ఇచ్చే మంచి సలహా, దేవుని వాక్యం విందామండి, ప్రార్థన చేసుకుందామండి. ఈ రోజున అనేక గృహాల్లో ఎప్పుడైనా సరే అండి, ఇంట గెలిచి రచ్చగలవమన్నాడండి. ఇంటిలో సమాధానం ఉంటే ఆ పురుషుడు కానీ స్త్రీ కానీ, మరి ముఖ్యంగా ఆ ఇంట్లో పెరిగే బిడ్డలు కానీ ప్రవీణులు అవుతారు. ఇంటిలో సాతానుకు చోటిస్తే బయట ప్రపంచంలో నువ్వెంత ఆరిదేరిన వాడివైనా నీకు మనసుకు నెమ్మది దొరకదు. భార్య జ్ఞానవంతురాలైతే కుటుంబాన్ని కట్టుకుంటుందండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లుని తన చేతులతో ఓడబెరుకును. ఒక చైనీస్ సామెత ఉంది, ఏమనంటే భార్య విధేయురాలైతే భర్త ఆమె గీసిన గీటు దాటడు. ఏంటంట? భార్య విధేయురాలైతే భర్త ఆమె గీసిన గీటు దాటడు. భార్య గయ్యాలైతే, చెప్పండి అమ్మా, ఫిలప్ ద బ్లాంక్స్, ఆయన ఇంటికి రాడు, వచ్చినా తాగొస్తాడు. ఎందుకయ్యా తాగుతున్నావు అన్నాను ఒక ఆయన్ని. నా భార్య అంటే నాకు భయం అండి అన్నాడు. భార్య అంటే భయం అంటే తాగడం ఏంటయ్యా అన్నాను. తాగితే ధైర్యం వస్తుందని అన్నాడు. అదేం ధైర్యం? మీ విధేయతతో ప్రేమతో కుటుంబాన్ని కట్టుకోవచ్చు. ఈమె స్థితి కూడా సరిలేదు, కానీ ఈమె యూదురాలు కనుక కొంచెం ఆశ ఉంది కాబట్టి తన భర్తను మార్చుకోవాలని ఆశపడిందో ఏమో, మనస్సు నెమ్మది కోసం పిలిపించుకుంది పౌలుని. పౌలు పాస్టర్ గారు ఈ రోజుల్లో పాస్టర్ గారు లాంటోడు కాదండి ఆయన. ఈ రోజుల్లో పాస్టర్ గారులు మీకే తెలుసు, నేను చెప్పక్కర్లా. ఈ రోజుల్లో పాస్టర్ గారులు మీ ఇంటికి వచ్చారంటే మిమ్మల్ని దీవించి 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 మీరు పెట్టిందంతా ఆరగించి 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 ఆశీర్వదించి పోతారు కదా. మీ ఇంటికి వచ్చినప్పుడు, ఒక దైవజనుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ తప్పులెత్తి చూపిస్తే, మిమ్మల్ని గద్దిస్తే, దిద్దితే మీరు ఊరుకుంటారా? అందుకే పాస్టర్లు, మనుషులు మారట్లేదు, ఇప్పుడు పాస్టర్లే మారిపోతున్నారండి. కానీ వాక్యం మారదు. సాతానుతో గొడవ పెట్టుకోవడానికే టైం చాలటం లేదండి మాకు. ఏంటండి, ఇంట్లో గొడవలే ఎక్కువైపోయినాయండి, ఆఫీసు గొడవలే ఎక్కువైపోయినాయండి, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయినాయండి, ఒంట్లో బాగాలేదు, ఇంట్లో బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగలేదు, అన్నీ బాగుంటాయా? దేవుని దగ్గర కూర్చోబయ్యా. దేవుడి సన్నిధిలో కూర్చుంటే నీ సకల బాధల నుండి నీకు విడుదల కలుగుతుంది. ఆయన గుడారములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 3 సంవత్సరాలు ఇంచుమించు నువ్వు సంపాదించుకున్న దీవెన ఒక్క రోజులో దేవుని సన్నిధిలో కూర్చుంటే సంపాదించుకోవచ్చు అండి. నిజంగా మీ హృదయాలను తెరిచి దేవుని మాటలు వింటే, దేవుని సన్నిధిలో మీ కష్టాలు బాధలు హృదయాలు కుమ్మరించుకుంటే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అభిషేకించినప్పుడు మీ జీవితంలో మునుపెన్నడూ చూడని దీవెనలు, మునుపెన్నడూ చూడనటువంటి ఆశీర్వాదం చూడగలుగుతారు. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. దేవుని వాక్యం వింటుండగానే మీ మనసులో ఉన్న కలవరాలు ఎగిరిపోతాయి, మీ శరీరంలో ఉన్న రోగాలు స్వస్థపడతాయి. ప్రత్యేక నూనె రాసి ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదండి, అక్కర్లేదు. పరిశుద్ధాత్మని సన్నిధి మన మధ్య ఉంది. నరాలలో ఉన్న ప్రతి విధమైన బలహీనత, రోగముల నుండి మనకు స్వస్థత కలుగుతుంది. అనుభవించి చూడండి, విశ్వసించి చూడండి. పిలిపించుకుంది ఎలాగన్నా తన భర్తను రక్షణలు నడిపిద్దామని పౌలును పిలిపించుకొని మాట్లాడితే, మన టైం అయింది కాబట్టి నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. 25వ వచనం, అప్పుడు అతడు నీతిని గురించి, ఆశా నిగ్రహణ గురించి, రాబో విమర్శన గురించి ప్రసంగించాడు. ఏం ప్రసంగించాడు? పౌలు బోధలో ఏముందండి? నీతి, దేవుని నీతి.
నీతిని గురించిన ప్రసంగాలు లేవి వాళ్ళ. ఆశీర్వాదాలు కావాలంతే. నీతి కలిగి బ్రతుకుతున్నావా? స్వనీతి కాదు. ప్రతివాడికో స్వనీతి ఉంటుంది, కానీ దేవుని నీతి, మన నీతి క్రియలన్నీ దేవుని ముందు మురికి గుడ్డల్లాగా ఉన్నాయండి. కానీ క్రీస్తు మరొకరకు నీతిగా అయ్యాడు. నీతి అంటే పరిశుద్ధత, యథార్థత, మనస్సాక్షికి వ్యతిరేకంగా జీవించకుండా ఉండటం. మీకు తెలుసో తెలీదు, వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు మన మనస్సాక్షికి ప్రాణం వస్తుంది. మన తప్పులు మనకు గుర్తొస్తాయి. పరిశుద్ధాత్ముడు మన మనస్సాక్షిని రేపుతాడు, వెలిగిస్తాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, భక్తిహీనుని దీపము కారు చీకటిలో ఆరిపోవును. దీపం ఉంటేనే మనకి ఏంటని తెలుస్తుందండి. ఇంట్లో లైట్ ఉంటే కదా. మనస్సాక్షి ఒక వెలుగు, ఒక దీపం లాంటిది. నీ తప్పులు నువ్వు తెలుసుకోవడానికి ఒక అద్దం లాంటిది. కానీ అది భక్తిహీనుడి దీపం ఆరిపోయింది కాబట్టి నువ్వు ఏం చేసినా నువ్వు మంచోడుగానే కనపడతావు. క్రీస్తుని కలిగిన వాడు పక్కోళ్ళ సంగతి నాకు అక్కర్లా, నేను సరిలేను కాబట్టి నా జీవితాన్ని సరిచేసుకుంటా అనే మనసు కలిగి ఉంటాడు. నీతిని గురించి బోధిస్తున్నాడు. ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు మీ స్థితి మీకు తెలియాలి, మీ పొరపాట్లు మీకు గుర్తు రావాలి. చచ్చిపోయిన మనసాక్షి ఉంటే, నిద్రపోతున్న మనసాక్షి ఉంటే మేల్కొల్పు కలగాలి. కాకినాడలో రోడ్డు మీద చిన్న మీటింగ్ పెట్టామంటే అంతా కొంచెం మామూలుగా బిందెలతో నీళ్లు పట్టుకుంటారు కదా పైపుల దగ్గర. ఆ చిన్న ఇల్లులో ఉండేవారు. ఆ రోడ్ల మీద పెట్టారు చాలా సంవత్సరాల క్రితం. పెట్టి ఆ రోజు ఎందుకో దేవుడు బూతు మాటల గురించి ఎక్కువ ప్రసంగంలో సగం భాగం బూతు మాటల గురించి చెప్పా. వాక్యంలో ఉంది కదా, మీ నోట బూతులైనను సరసోక్తులైనను వట్టి మాటలు రాకూడదు అని. మీరు బూతులు ఆడతారా అని అంటే ఒకళ్ళు చూసుకున్నారు. వాళ్ళందరూ ఎందుకు చూస్తున్నారు నాకు అర్థం కాల. ఆ ఊర్లో ఆరిదేరిపోయిన బూతులన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయంట. అది ఎక్కడంటే రోడ్డు మీద నీళ్లు పట్టుకునే దగ్గర. ఇక చూడు, బిందెలతో మాటలతో పెద్ద యుద్ధమే జరుగుద్దట. ఏంటంటే మీటింగ్లు అయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత పాస్టర్ గారు కలిశారు నన్ను ఒక చోట. అయ్యగారు, మీరు వచ్చి మీటింగ్ పెట్టి వెళ్ళిన దగ్గర నుండి మా గ్రామంలో బూతులు మాట్లాడుకోవడం మానేశారండి. ఎవడైనా పొరపాటున అలవాటుగా ఆ బూతు మాట నోట్లోకి వస్తే ఎదురుగుడున్నాడు జైపోల్ గారు ఏం చెప్పారో, దేవుని వాక్యం ఏం చెబుతుంది అనగానే నోరు మూసేసేవారు అంటండి. ఎట్లా వచ్చిందా ఒప్పుకోలు? ఎట్లా వచ్చిందా జయం? నీ తప్పు నీకు తెలిస్తే కదండి దాంట్లో నుంచి విడుదల నీకు తెలిసేది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్తే ముందు ఏం చేస్తారండి? ఇంతకుముందు చేయి పట్టుకొని చూసేవారు, నోరు తరమనేవాడు, కళ్ళు తరమనేవాడు, ఎర్రమందు తెల్ల మాత్రం ఇచ్చి పంపించేవాడు. ఇప్పుడు స్కానింగ్ తీసుకురాపో, బ్లడ్ రిపోర్టు, ఎక్స్రే రాసేస్తాడు. పర్ర 10,000 రూపాయలు వదులుతాయి. అవన్నీ చూసి ఏం లేదయ్యా నీకు, ఏం లేదు, ఈ విటమిన్ టాబ్లెట్ తినని 30 రూపాయలు టాబ్లెట్స్ పంపిస్తాడు. టెస్టింగ్లకి ఎంత? 10,000 మాత్రలు ఎంత? ఎందుకోసం ఆ టెస్ట్ చేశాడు? నీకేం జబ్బో తెలుసుకోవడం పెద్ద కష్టం ఆయనకి. జబ్బు తెలిస్తే మంది ఇవ్వటం, మన తప్పేదో మనం తెలుసుకుంటే మనకు విడుదల పొందడం చాలా సులభం అండి. మన తప్పులు మనకు తెలియక, మన సంగతి మనకు తెలియక మనం కొట్టుమిట్లాడుతున్నామే. కానీ ప్రభు వెలుగు మనకు వచ్చినప్పుడు మన తప్పులు మనకు తెలుస్తాయి. దేవుని నీతిని గురించి మనం వింటున్నప్పుడు మనం ఎక్కడున్నాం, దేవుడు ఎక్కడ ఆశిస్తున్నాడు నన్ను, నేను ఎక్కడున్నాను అని నువ్వు తెలుసుకుంటావు. ప్రభువా నాకు సహాయం చేయమని ప్రార్థిస్తావు. నీతిని గురించి, ఆశా నిగ్రహముడి గురించి చెప్పాడు. ఒక క్రైస్తవుడు ఫలించాలి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులో నాకు తెలియదు, కానీ నేను 50 ఏళ్ళ నుంచి క్రైస్తవుండి.
క్రైస్తవుడు క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు ఫలిస్తాడు. ఫలించినప్పుడు ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వము, దీర్ఘశాంతము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము. నువ్వు యేసు ప్రభువు బిడ్డ అన్నప్పుడు నీ ఆశ దురాశగా ఉండకూడదండి. డబ్బు కోసం యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారండి. పొగడ్తల కోసం క్రీస్తును నేను ఎరగనని చెప్పి బొంకే వాళ్ళు ఉన్నారండి. అయ్యో, వారికి శ్రమ, ఆశా నిగ్రహం కలిగి ఉండాలని బోధిస్తున్నాడు పౌలు. మీ ఆశలన్నీ ఏంటో చెప్పండి, మేము అన్నీ అయి తీరేటట్టు ప్రార్థన చేస్తామని చెప్తున్నారు ఇవాళ బోధకులు. అమ్మా, నీవు కోరినట్లు నీకు జరుగును గాక. నేను ఇంటికి వెళ్తాడికి నాకు పెద్ద గొలుసు కావాలి, బంగారపు గొలుసు. ఎగదామని కోరికలు. మా పక్కింటి ఆయన అస్తమానం నా మీద గొడవకు వస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికి ఆయన పక్షపాతం వచ్చి కొట్టుకుంటా ఉండాలి ప్రభువా. ఇదే నా ఆశ నాయన. ఏం ప్రార్థనలండి? నీ పొరుగువాడి కోసం ప్రార్థన చేయమంటే, శత్రువు కోసం ప్రార్థన చేయమంటే, ఇలాంటి బుద్ధి లేని ప్రార్థనలు, పనికిమాలిన ఆశలు. నో 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 నో, నీ ఆశ యేసయ్యలాగా ఉండాలి. ఏంటంటే మా ఆశ? క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు ప్రేమ నాలో చూడాలి, పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశ, ఆత్మలను సంపాదించాలనే ఆశ, దేవుణ్ణి మహిమపరచాలనే ఆశ. నాకు తెలియదండి, నేను మాత్రం ఈ 51 సంవత్సరం ప్రభు రక్షించిన తర్వాత ఒకటే ఆశ నాకు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణం చేసినా, ఏ మీటింగ్ పెట్టినా, ఏ టీవీ ఇచ్చినా, ప్రోగ్రామ్ ఇచ్చినా, ఒక మనిషిని ప్రభు దగ్గరికి రక్షించాలి, ఒక మనిషిని సిద్ధపరచాలి, పరిపూర్ణ చేయాలి, ప్రభు సాక్షులుగా నిలబెట్టాలి. అంతకు మించిన ఆశలు, మందిరాలు కట్టుకోవాలి, పెద్ద మందిరం కట్టాలి, నాదే పెద్ద మందిరం ఉండాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకే మాకు మందిరాలు లేవు, అద్దె స్థలాల్లోనే జరుపుతున్నాం. మెడ్రాసులో చిన్న మందిరం మాత్రం ఉంది అంతే, ఎప్పుడో కట్టింది 20 ఏళ్ల క్రితం. అంతకు మించి మందిరాలు అన్ని ఊర్లో పెట్టేయచ్చు. నేను సభలో మీటింగులు, చర్చిలు పెట్టేయచ్చు, బ్రాంచ్లు పెట్టేయచ్చు. అది కాదు దేవుని ఉద్దేశం. ఏ సంఘంలో ఉంటేమయ్యా, యేసయ్య బిడ్డగా ఉండయ్యా. మీ సంఘానికి నువ్వు వెళ్ళమ్మా, దీవెనకరంగా ఉండమ్మా. దేవుని వాక్యం ఇక్కడేను, వెళ్ళి మీ సంఘంలో నీవు ఆశీర్వదించబడి ఇతరులకు మాదిరిగా ఉండు. దేవుని బిడ్డలు, దేవుని వాక్యం, దేవుని సొత్తు. నీకేంటి స్వార్థం ఇందులో? నిన్ను పిలిచిన వాడు దేవుడు, నువ్వు దేవుని కోసం బ్రతికితే ఆయన నామానికి మహిమ వస్తుంది. ఎంత గొప్ప రక్షణ ఉచితంగా ఈ రాత్రి మనకు ప్రభు ఇస్తున్నాడు. మీలో కొంతమంది రక్షించబడి ఉంటే మీ మనస్సాక్షి సరి చేసుకోనండి. దయచేసి స్థలం వచ్చండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తి ఆశతో నీ వారిని ఆదుకోవాలని భయపడకు, దిగులు పడకు. నేను నీ చేయి పట్టుకుని నడిపించదను, నిన్ను విడువను, ఎడబాయనన్నా వాగ్దానముతో వారిని నింపు నాయన. మా దోషములను కడుగుటకే, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకే, మమ్మల్ని పరిశుద్ధపరచుటకే, మమ్మల్ని నీ రాజ్య వారసులుగా చేసుకున్నటకే కదా ఆ కలువరి సెలవులో మా కొరకు యాగమయ్యావే. వందనాలయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. నీవే నా దేవుడవయ్యా, నీవే నా ప్రభువయ్యా. నీకోసమే బ్రతుకుతానయ్యా, నీ మీదైనా ఆశయ్యా, నీతోనే నా జీవితమయ్యా అని ఈరోజు ఎవరెవరు ప్రభుతో ఇక్కడ చెబుతున్నారో వారి ప్రార్థన ప్రభు వింటున్నాడని విశ్వసించండి. ఆయన చేతుల్లో చేయి పెట్టినప్పుడు విడిచిపెట్టిపోయేవాడు కాదు ఆయన. నా చేతిని నా 18 ఏళ్ళ యవ్వన కాలంలో ఆయన చేతికి అప్పగించాను. ఈ రోజు వరకు నన్ను నడిపిస్తున్నాడు నా యేసయ్య. హల్లెలూయా. నిన్ను నడిపిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. నేను పనికిరాను అనుకోవద్దు. నేనెందుకు పనికిరాని వాడిని, పనికిరాని దాన్ని అనుకోవద్దు. నా జీవితాన్ని పాడు చేసుకోవాలని కుమిలిపోతూ కూర్చోవద్దు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడు, నూతన బలాన్ని, నూతన శక్తిని ఇచ్చేవాడు ఆయన. నీకు కొత్త రూపునిచ్చేవాడు, కొత్త హృదయం ఇచ్చేవాడు, కొత్త జీవితం ఇచ్చేవాడు. నీ యేసయ్య ఎంత గొప్పడో తెలుసుకో.
ఆయన చేతుల్లో నిన్ను నీవు పెట్టుకో. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడయ్యా, ఏ గుండెల్లో నుంచి మూలుగులు వింటున్నావో వారిని ఆదుకో నాయనా. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.